హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన జననాయకుడు అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అందరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా జననాయకుడు అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన తలపతి తను ఒక ఖైదీగా జైల్లో ఉంటూ అందులో జైల్లో ఖైదీలంతా ఒక బిజినెస్ మ్యాన్ని చంపడానికి ట్రై చేస్తుండగా అతన్ని మన తలపతి సింగిల్ హ్యాండ్తో అతన్ని కాపాడుతాడు. దాంతో అదే జైల్లో రెండు వర్గాల మధ్య పెద్ద ఫైట్ వస్తుంది. కానీ అక్కడుండే పోలీసులు ఏమాత్రం భయపడరు, ఎందుకంటే వారు అప్పటికే 15 సార్లు తలపతిని చంపడానికి ట్రై చేస్తారు. అయినా సరే వాళ్ళు తలపతిని ఏం చేయలేకుండా ఉంటారు. ఒకవైపు తలపతి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే మరొక వైపు అక్కడ జైలర్ పాప అయిన ఒక చిన్న పాప అతన్ని సూపర్ మ్యాన్ అని వాళ్ళని కొట్టమని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత తలపతి ఆ పాప దగ్గరకు వచ్చి అలా సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. వెంటనే జైలర్ అక్కడికి వచ్చి తలపతితో మాట్లాడగా వాళ్ళమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది, ఓన్లీ తలపతి రావడం కోసమే వెయిట్ చేస్తుంది అన్న మాట అతనికి తెలుస్తుంది. వెంటనే ఎంత రిస్క్ అయినా సరే ఆ జైలర్ తలపతిని అక్కడి నుంచి వాళ్ళ ఊరైన అడవిలోకి తీసుకుని వెళ్తాడు. తలపతిని చూసిన వాళ్ళమ్మ వెంటనే ఆ తర్వాతనే చనిపోతుంది. వాళ్ళమ్మ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత తలపతి తిరిగి మళ్ళా జైల్లోకి వెళ్ళిపోతాడు. అయితే తలపతిని అలా ఎలాంటి పర్మిషన్ లేకుండా బయటికి తీసుకెళ్ళినందుకు జైలర్కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత జైలర్ తలపతితో ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయి ఆగస్ట్ 15కి విడుదలైన ఖైదీల లిస్టులో తలపతి పేరును చేర్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తలపతి ఆగస్ట్ 15న జైలు నుంచి బయటికి రాగానే నేరుగా జైలర్ ఇంటికి పాపని చూడడానికి వెళ్తాడు. అలా పాపని చూసి కాసేపు ఆడుకున్న తర్వాత జైలర్ అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి, పాపని డే కేర్ హోమ్లో ఉంచేసి నేను ఆఫీస్కి వెళ్తానని అనగా తలపతి నేను పాపను మీరు వచ్చినంత వరకు చూసుకుంటా, దీనికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదా అని చెప్తాడు. వెంటనే జైలర్ వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచి తన ఆఫీస్కి వెళ్తుండగా తను వెళ్తున్న మధ్యలోనే తనకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. ఇంకా అప్పటి నుంచి తలపతి ఇంకా ఆ పాప ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. తలపతి ఆ పాపని తన సొంత కూతురులా చూసుకుంటాడు. ఆ పాప కూడా తన్ని బాబాయ్ ఇంకా చీచా అని పిలుస్తుంది. పాప చూస్తుండగానే పెద్దదైపోతుంది. తను అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ తనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. దానివల్ల తనకి యాంగ్జైటీ అనే ఒక డిసార్డర్ ఉంటుంది. దాంతో తలపతి ఎన్నిసార్లు ఆర్మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయమని చెప్పినా తను ఫిల్అప్ చేయదు. యాక్చువల్గా ఆర్మీ అప్లికేషన్ ఎందుకు ఫిల్అప్ చేయమని చెప్తారంటే వాళ్ళ అమ్మకి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలన్న డ్రీమ్. ఆ డ్రీమ్ తనతో ఎలా అయినా ఫిల్అప్ చేయించాలని వాళ్ళ డాడీ డ్రీమ్. అందుకే తలపతి ఎప్పుడు ఆర్మీ అప్లికేషన్ని ఫిల్అప్ చేయించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను ఏమాత్రం అది పట్టించుకోకుండా కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా తలపతి లైఫ్లో కొన్ని రోజులు గడిచాక ఒక రోజు కాలేజ్కి అని చెప్పి తన ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక పోలీస్ కన్ను తన మీద పడుతుంది. అయితే ఆ పోలీస్ తన్ని కావాలనే గుద్ది తన్ని వెంటనే జీప్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలిసిన తన ఫ్రెండ్ జరిగిందంతా రిపోర్టర్ అయిన తన పిన్ని పూజా హెగ్దేకి ఇంకా తన బాబాయ్ తలపతికి చెప్తుంది. వెంటనే ఇద్దరు క్విక్గా రెస్పాండ్ అయ్యి ఆ పోలీస్ ఎవరో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పై ఆఫీసర్స్తో ఆ పోలీస్కి కాల్ చేసి అడగగా నేను అలా ఏ అమ్మాయిని తీసుకురాలేదని అంటాడు. దాంతో వెంటనే విజయ్కి అనుమానం వస్తుంది. మమితనే ఆ పోలీస్ ఎందుకోసం తీసుకువెళ్ళాడో విజయ్కి అర్థమవుతుంది. వెంటనే తను ఆ పోలీస్కి కాల్ చేసి నా పేరు నీకు ఒక్కసారి చెప్తా, నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి మీద చేయవేయని అంటాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ తనకి తెలిసిన ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి తలపతి గురించి అడగగా దానికి ఆ ఆఫీసర్ నీకు నిజంగా తలపతి గురించి తెలీదా, అడవి తల్లి కోసం 30 మంది రౌడీల్ని బలిచ్చిన అతని గురించి నీకు ఇంకా తెలీదానని అంటాడు. వెంటనే అతనికి భయం వేసి మమితని ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాడో అక్కడికే తిరిగి తీసుకెళ్లి వదిలేస్తాడు. అప్పటి నుంచి తలపతి ఎంత పవర్ఫుల్లో అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే
తమిళనాడు రాజకీయాల్లో ఒక పర్సన్ అయిన రోజారాణి ముసుగుతో టెర్రరిస్ట్ అయిన జాన్ హిమ్లర్ అవుట్ ఆఫ్ కంట్రీస్ని తన స్వాధీనం చేసుకుంటూ అక్కడి నుంచి తిరిగి ఇండియాకి వచ్చి తమిళనాడులో తను స్టార్ట్ చేసి తర్వాత ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఒక సివిల్ వార్ని క్రియేట్ చేసి ఇండియాని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని టెర్రరిస్ట్ అయిన జాన్ హిమ్లర్ అనుకుంటాడు. అండ్ గతంలో తను అనుకున్నట్లుగానే ఆఫ్రికన్ కంట్రీస్లో సివిల్ వార్ని క్రియేట్ చేసి ప్రజల మధ్య గొడవని క్రియేట్ చేసి తను అనుకున్నట్లుగానే తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. అండ్ అదే విధంగా ఇండియాని కూడా మార్చుదామని అనుకుంటాడు. ఈ గ్యాంగ్ ఫైటింగ్ లో రోబోటిక్ టెక్నాలజీని ఇండియాలోకి తీసుకువస్తూ ఒక కోస్టల్ ఏరియాలో అటాక్ చేసి ఇండియాలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సైంటిస్ట్ అయిన ఖలీల్ దాన్ని అంతం చేయడానికి ఒక ట్రక్ ని ఇంకా వెపన్స్ ని తయారు చేస్తాడు. ఈ విధంగా వెపన్స్ తయారు చేసిన సైంటిస్ట్ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేస్తారు. అయినా ఆ వెపన్స్ ని వాళ్ళు ఏమీ చేయలేరు. అతను ఒక సేఫ్ రూమ్ లో దాచేస్తాడు. సైంటిస్ట్ ఖలీల్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయినా సరే తప్పించుకుని బయటికి వచ్చి తను వాళ్ళ ప్రాజెక్ట్ ని మొత్తం ఒక ఫైల్ లాగా ప్రొవైడ్ చేసి మమితకి ఇచ్చి ఎలా అయినా సరే ఇది సీఎం ఆఫీస్ లో ఉండాలి అని చెప్తాడు. అయితే అతని రిక్వెస్ట్ ని తను యాక్సెప్ట్ చేసి సీఎం దగ్గరికి వెళ్ళి ఇది మిమ్మల్ని చూడమన్నారని చెప్పి అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పి సైంటిస్ట్ చెప్పారని చెప్పి అతనికి ఇచ్చి వెళ్తుంది. మమిత సీఎం ఆఫీస్ కి ఈ ఫైల్ మీడియా ముందే ఇవ్వడం వల్ల మీడియా వాళ్ళు తన్ని కెమెరాలో క్యాచ్ చేయడంతో హిమ్లర్ తన్ని వీడియోలో చూసి ఆమెను ఎలాగైనా సరే చంపేయండి, ఎందుకంటే ఈ మిషన్ మొత్తం తను చూసే ఉంటుంది కాబట్టి అని అంటాడు. కానీ మమిత మాత్రం ఆ ఫైల్లో ఏముందో ఏమాత్రం తెరిచి చూడదు. సీన్ కట్ చేస్తే మమిత తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి వాళ్ళ చీచా వద్దన్నాడని చెప్పి మమిత తన మీద అలిగి తనతో మాట్లాడడం మానేస్తుంది. మమత మీద ఎంతో ఇష్టం ఉన్న తలపతి మమత మీదకి కొంతమంది రౌడీలు వచ్చి అటాక్ చేయడం చూస్తాడు. దాంతో మమతకి ఏదో ఆపద ఉందని చెప్పి తను కనిపెట్టి మమితతో నువ్వు నాతోనే ఉండు తల్లి, నువ్వు నాతో మాట్లాడవద్దు, కేవలం నేను నీతోనే ఉంటా అంతే అని అంటాడు. కానీ మమిత దానికి ఏమాత్రం ఒప్పుకోకుండా సింగిల్ గా కాలేజ్ కి వెళ్తుంది. దాంతో ఆ రౌడీలు మమిత ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చి మమితని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వదిలేమని అడుగుతారు. దాంతో ఆ అబ్బాయి వాళ్ళు చెప్పిందే చేస్తూ మమతని వాళ్ళ దగ్గర తీసుకువెళ్లి ఇరికించేస్తాడు. మమత వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి తనకేం తెలియదని చెప్పినా సరే వాళ్ళు ఏం వినకుండా మమతని నువ్వు ఆ బుక్ లో ఏం చూసావని అడిగి గట్టిగా కొడతారు. ఈ విషయం తెలుసుకున్న తలపతి వెంటనే మమత దగ్గరికి వెళ్ళిపోతాడు. మమతని ఆ కండిషన్లో చూసిన విజయ్ చాలా కోప్పడిపోతాడు. ఎందుకంటే తను ఎప్పుడూ మమతని బ్లడ్ ఇంకా ఏడుస్తూ చూడకూడదని అనుకుంటాడు. అందుకే మమతని అలా చూసి వాళ్ళ మీద చాలా కోప్పడి ఫుల్గా వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరినీ చితక్కొట్టేస్తాడు. ఇదంతా లైవ్ లో వీడియో కాల్లో చూస్తున్న జాన్ హిమ్లర్ వెంటనే ఆ కాల్ని విజయ్ దగ్గరకు తీసుకువెళ్లి విజయ్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. విజయ్ అతనితో మాట్లాడుతూ నువ్వు నా కూతుర్ని టచ్ చేసావు కాబట్టి నిన్ను ఎలా అయినా సరే చంపేస్తానని అంటాడు. ఆల్రెడీ నువ్వు నన్ను చంపినందుకే ఇన్ని రోజులు జైల్లో ఉండి వచ్చావని ఒక్కసారిగా విజయ్కి అతను షాక్ ఇస్తాడు. వెంటనే విజయ్కి మాట్లాడుతుంది ఎవరో అర్థమవుతుంది. గతంలో ఏం జరిగిందంటే జాన్ హిమ్లర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్. అయితే అతను రోజారాణి అనే ఒక రాజకీయ నాయకుడు ఉన్న ప్లేస్ కి పోస్టింగ్ వేయించుకొని వెళ్తాడు. అయితే అతను ఓన్లీ సింగిల్ హ్యాండ్ తో అక్కడ పొలిటీషియన్ గా నిలబడతాడు. అక్కడ ఉండే ప్రజలంతా అతనికే ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. కానీ అతన్ని చేసే అన్యాయాల వల్ల చాలా మంది ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అతన్ని ఎదిరించడానికి జాన్ హిమ్లర్ అక్కడికి వెళ్ళగా జాన్ హిమ్లర్ ని అక్కడ అందరు ప్రజలతో కలిపి రౌడీల్ని పెట్టి జాన్ హిమ్లర్ బట్టలు తీసేసి ఓన్లీ కడ్రాయర్తోనే అతన్ని స్టేషన్కి పంపిస్తాడు. దాంతో అంతటి అవమానాన్ని తట్టుకోలేని జాన్ హిమ్లర్ ఒకే రూమ్లో అలాగా అవమానంతో లోపల ఉండిపోతాడు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ అన్యాయం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రజల్ని కాపాడటానికి తలపతి అక్కడికి వెళ్తాడు. అయితే ఈ అన్యాయాలన్నింటినీ చూసిన తలపతి అక్కడ రోజారాణికి కరెక్ట్గా గుణపాఠం చెప్తాడు. అతను ఏ పని అయితే పోలీసులకి చేశాడో అదే పని తలపతి విజయ్ రోజారాణికి చేసి అతన్ని కూడా కడ్రాయర్తో జనాల ముందుకు తీసుకొచ్చి గట్టిగా కొడతాడు. అండ్ అలాగే అతన్ని తీసుకువెళ్లి స్టేషన్ లో అరెస్ట్ చేస్తాడు. కానీ అప్పటికే జాన్ హిమ్లర్ ఈ ప్రజలకి మంచి చేద్దామని వచ్చాను, కానీ ఈ ప్రజలే నన్ను ఇలాంటి నాయకులతో అవమానపరిచి అండ్ ఇలాంటి చెడ్డ వాళ్ళని ఎన్నుకుని పైన నిలబెట్టి వాళ్ళే పిచ్చి వాళ్ళగా బయట చూపించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం నేను నిలబడ్డం ఏంటి, నేనే అధికారాన్ని పొందుతానని తీవ్రవాదిగా మారి అప్పటి నుంచి
బయటకు వచ్చి ఒక టెర్రరిస్ట్గా మారిపోతాడు. అంతేకాదు రోజారాణితో చేతులు కలిపి తను ఎవరి దగ్గర అవమానపడ్డాడో ఆ ప్రజల మీద అటాక్ చేయిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న తలపతికి కోపం వచ్చి అతని దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళగా అతను ఏమాత్రం రియలైజ్ అవ్వకుండా చేసిన తప్పే కరెక్ట్ అని చెప్పి విజయ్తో మాట్లాడగా విజయ్ ఇంకా కోపం వచ్చి నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం, నిన్ను చంపేస్తానని చెప్పి అతని దగ్గరుండే రివాల్వర్తో అతన్ని 3 సార్లు కాలుస్తాడు. దాంతో అతను హాస్పిటల్లో అడ్మిట్ అవడంతో రోజారాణి అతను ఫేక్ గా చనిపోయాడని క్రియేట్ చేసి అక్కడి నుంచి రిపోర్ట్స్ అన్నిటినీ తను మేనేజ్ చేసి తలపతికి శిక్ష పడేలా చేస్తాడు. కానీ రోజారాణి జైల్లో ఎన్నిసార్లు తలపతిని చంపుతామని ప్రయత్నించినా సరే ఇంతవరకు అతనికి కుదరలేదు. అందుకే ఇప్పుడు తలపతి బ్రతికి బయటకు వచ్చాడు. ఇంతమంది తలపతిని నమ్ముకుని ఉన్నా సరే తలపతి మాత్రం తన కోసమే వచ్చి 12 సంవత్సరాలుగా తనతోనే ఉండిపోయాడని మమిత అతన్ని గుర్తిస్తుంది. అంతేకాదు మమిత చిన్నప్పుడు తలపతితో మీ మమ్మీ చనిపోయిందని ఏమాత్రం బాధపడద్దు, ఇక నుంచి నేనే నీకు అమ్మని అని ఉంటుంది. దాంతో అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసే ఉండేవారు. అప్పటి నుంచి మమత ఇంకెప్పుడు తలపతిని నెగ్లెక్ట్ చేయకుండా తను ఏం చెప్పినా సరే అది చేస్తూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకుంటూ ఆర్మీ అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేస్తుంది. మరొక వైపు తలపతికి జాన్ హెమ్లర్ గత 15 సంవత్సరాలుగా ఇండియానికి 50 లక్షల వరకు గన్స్ ని పంపించాడని, ఆ గన్స్ తో సివిల్ వార్ ని క్రియేట్ చేస్తాడని తెలుసుకొని ఫ్యూచర్ లో ఇండియాకి ఎంత పెద్ద ఆపద రాబోతుందో దాన్ని అంచనా వేసి దీన్ని ఎలా అయినా సరే ఆపాలని అనుకుంటాడు. దీనికి రిపోర్టర్ అయిన పూజ హెల్ప్ కూడా తీసుకుంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో తలపతికి తెలిసింది ఏంటంటే కొన్ని రోబోటిక్ టెక్నాలజీని ఇండియాకి తీసుకువచ్చి అండ్ ప్రజల మధ్యలో కులం పేరుతో మతం పేరుతో భేదాలని క్రియేట్ చేస్తే వాళ్ళే ఒకరి మీద ద్వేషంతో మరొకరు కాల్చుకొని చంపుకోవడానికి వారికి వెపన్స్ ని సప్లై చేస్తాడు. అండ్ వీళ్ళందరినీ నాశనం చేయడానికి రోబోట్స్ని దించి అందరినీ నాశనం చేసిన తర్వాత అధికారం ఓన్లీ అతని చేతుల్లోనే ఉంటుందని ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాన్ అంతా అర్థమైన సైంటిస్ట్ వాటన్నింటినీ అంతం చేయడం కోసం లేజర్ టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసి అండ్ ఒక వ్యాన్ ని తయారు చేస్తాడు. సీన్ కట్ చేస్తే తమిళనాడు రాష్ట్ర భవన్లో ఒక సమావేశం అవుతుండగా వెంటనే ఆ రాష్ట్ర భవన్ ని వాళ్ళు హైజాక్ చేసి అక్కడ మొత్తం చుట్టుముట్టి హిమ్లర్ తమిళనాడు గవర్నమెంట్ ని భయపెట్టి వెంటనే అదంతా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటాడు. దానికోసం అతను విదేశాల నుంచి తీసుకొచ్చిన రోబోటిక్ టెక్నాలజీ వెపన్స్ అన్నింటినీ యూజ్ చేస్తాడు. ఆ వెపన్స్ అన్నీ కలిసి ఒకేసారి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లోకి ఎంట్రీ ఇస్తాయి. ఎంతమంది సైనికులు అక్కడికి వెళ్ళినా సరే రోబోట్స్ కాబట్టి డ్రోన్స్ టెక్నాలజీతో ఇంకా రోబోట్స్ తో కలిపి అందరినీ నాశనం చేస్తారు. ఇదంతా చెప్పిన రోజారాణి నువ్వేం చేయలేవని చెప్పి అక్కడి నుంచి తలపతిని పంపించేస్తాడు. తలపతి వెంటనే ఆ సైంటిస్ట్ కనిపెట్టిన ఆ వెపన్స్ ఎక్కడున్నాయో కనిపెట్టి ఆ వెపన్స్ తో పాటు మమితాని తీసుకుని వీళ్ళ దగ్గరికి దాన్ని ఆపడానికి వెళ్తాడు. తలపతి డైరెక్ట్ గా వాళ్ళతో అటాక్ కోసం వెళ్లి వాళ్ళని డైవర్ట్ చేయగా టెక్నికల్ టీం మాత్రం డైరెక్ట్ గా వాళ్ళ సర్వర్ రూమ్ లోకి వెళ్లి ఆ రోబో వెపన్స్ ప్రోగ్రామింగ్ లో ఫ్రెండ్స్ ని ఎనిమీస్ గా, ఎనిమీస్ ని ఫ్రెండ్స్ గా రివర్స్ లో మార్చేస్తాయి. దాంతో రోబోట్స్ అన్ని ప్రజల మీద ఇంకా ఆర్మీ మీద ఇంకా తలపతి మీద అటాక్ చేయడం ఆపేసి ఎవరైతే ఆ రోబోట్స్ ని తీసుకువచ్చారో తిరిగి వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసి తిరిగి ఆ రోబోట్స్ అటాక్ చేసి చంపుకుంటాయి. మరొక వైపు రాష్ట్రంలో కులం మతం పేరుతో గొడవలు క్రియేట్ చేశారు కాబట్టి హిందువులు, ముస్లింస్ ఇంకా క్రైస్తవులు అందరూ ఒకరినొకరు టెంపుల్స్ ని నాశనం చేసుకోవడానికి బయలుదేరతారు. కానీ అంతలోనే పోలీసులు వారు కూడా హిందువులు, ముస్లింలు గెటప్స్ లో వెళ్లి టెంపుల్ దగ్గర ముస్లింస్ ఇంకా చర్చ్ దగ్గర హిందువులు అందరూ కలిసి ఒక దగ్గర ఉండి ఎవరి మతానికి వారు సపోర్ట్ చేసుకోకుండా పక్క వారి మతానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. దీంతో దాడి చేయడానికి వచ్చిన మనుషులు మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి ఇదేంటి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు. దాంతో విజయ్ జనాల్ని పిచ్చివాళ్ళని చేస్తే జనాలు ఏమైనా పిచ్చివాళ్ళు అయిపోతారా, మనం క్రియేట్ చేసిన గొడవలతో వాళ్ళు ఏమైనా కొట్టుకుంటారు అనుకుంటున్నావా, ఆ మాత్రం కూడా బ్రెయిన్ లేని జనాలు అనుకుంటున్నావా అని అంటాడు. ఇంకా అక్కడ మమితకి, తలపతికి ఇంకా హిమ్లర్ కి ముగ్గురికి చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ లో హిమ్లర్ చనిపోతాడు. ఇంకా ఇక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.